సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతకి జరుగుతున్నటువంటి వ్యాఖ్యానంలో 5వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అథ వ్యవస్థితాం దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. 19వ శ్లోకం వరకు మొదటి దశ. ఈ 20వ శ్లోకం నుంచి కథ మలుపు తిరుగుతుంది అని, ఆ మలుపు ఏమిటి అన్నది మనం తర్వాత తరగతిలో దర్శిద్దాం అని గడచిన తరగతిలో మన తరగతిని ముగించాం. ఆ మలుపు ఏమిటి అన్నది ఈరోజు చూద్దాం. సంస్కృతంలో దీన్ని అథ శబ్దంతో సూచిస్తారు. అథ అంటే చెబుతున్న అంశంలో కానీ ఉన్న సందర్భంలో కానీ మార్పుని అది సూచిస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అటు కౌరవులు ఇటు పాండవులు వారి వారి శంఖాలను పూరించారు. అంటే ఇరుపక్షాల వారు యుద్ధానికి సంసిద్ధులుగా ఉన్నారు. ఆ సూచన మొగియగానే అసలు యుద్ధం ప్రారంభం అవ్వాలి. అంటే బాణాలు తూటాలు దూసుకు రావాలి. శస్త్ర సంపాతే ప్రవృత్తే, సమయం అనువుగా ఉన్నది, బాణాలు దూసుకు రావాలి. కానీ చివరి నిమిషంలో అర్జునుని మనసులో మెరుపులాగా ఒక ఆలోచన మెరిసింది. ఈ మెరుపు లాంటి ఆలోచనే గొప్ప గ్రంథానికి దారితీసింది. ఆ ఆలోచనే గనక అర్జునుని మనస్సులో రాకపోయి ఉంటే ఇరుపక్షాల వారు యుద్ధం చేసి ఉండేవారు. అప్పుడు ఈ గీతోపదేశం జరిగి ఉండేది కాదు. వ్యాసాచార్యులు వారు దీన్ని రచించి ఉండేవారు కాదు. మనం దీనిని నేర్చుకునేందుకు అవకాశం కూడా ఉండేది కాదు. అథ, కానీ అదంతా కూడా ఒక అథ పదం వల్ల జరిగింది. అర్జునునిలో మెరుపులాగా మెరిసిన ఆ ఆలోచన ఏమిటి? శత్రు సైన్యంలో బారులు తీరి ముందు నిలుచున్న వారిని చూడాలి అని అనిపించింది. యుద్ధంలో తను సంహరించబోయే వారినందరినీ కూడా చూడాలనుకున్నాడు. ఇది కుటుంబ కలహం, అందువల్ల బంధువులు ఉంటారని తెలుసు. వారిని చివరిసారిగా వీడ్కోలు చెప్పడానికా అన్నట్టుగా ఒకసారి చూడాలి అని అనుకున్నాడు. ఆ విషయాన్నే కృష్ణ పరమాత్మకు చెప్తాడు. ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా, యుద్ధానికి నడుము బిగించి సిద్ధంగా ఉన్న ధార్తరాష్ట్రుల్ని చూశాడు అర్జునుడు. దుర్యోధనాదులకు ధార్తరాష్ట్రులు అనే పదం సరిగా సరిపోతుంది.
కౌరవులు అంటే మనం కేవలం దుర్యోధనాదులనే తీసుకుంటూ ఉంటాం. కానీ కౌరవులు అంటే కురువంశానికి చెందినటువంటి వారు. అందువల్ల పాండవులు కూడా కౌరవుల్లోకే వస్తారు. కానీ మనం దుర్యోధనాదులనే కౌరవులు అని, ధర్మరాజు అతని సోదరులను పాండవులని అని అంటూ ఉంటాం. ఇక్కడ వ్యాసాచార్యులు వారు సరి అయిన పదాన్ని వేశారు. దుర్యోధనాదులను ధార్తరాష్ట్రులుగా అన్నారు. అంటే ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు వారు. కపిధ్వజ, మరి అర్జునుని ఏమంటున్నారు అంటే కపిధ్వజుడు అన్నారు. తన జెండాపై కపిరాజు ఉన్నాడు. కపిరాజు అంటే హనుమంతుడు. హనుమంతుడు వాయుపుత్రుడు, భీముడు కూడా వాయుపుత్రుడు. కాబట్టి వీరిరువురు కూడా సోదరులు. హనుమంతుడు చిరంజీవి కనుక ఆయన రాముని కాలమైనటువంటి త్రేతాయుగంలోనూ, కృష్ణుని కాలంలో అయినటువంటి ద్వాపర యుగంలో కూడా ఆయన ఉన్నాడు. అరణ్యవాస సమయంలో భీముడు యుద్ధంలో తమకు సహాయం చేయవలసిందిగా దీవించమని ఆంజనేయ స్వామిని కోరితే, అలాగే వచ్చి జెండాపై ఉంటాను అని మాట ఇచ్చాడు. అందువల్ల హనుమంతుడు కూడా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను విన్నాడు. అంతకుముందు రాముడు చెప్పినటువంటి గీతను కూడా విన్నాడు. అందుకోసమే హనుమంతుడు అద్భుతమైనటువంటి గీతా భాష్యాన్ని చెప్పాడు. దాన్ని హనుమత్ పైశాచ భాష్యము అని అంటారు. పైశాచ అంటే ఆకారం లేనిది అని అర్థం. దృష్ట్వా, ఇంతకీ కపిధ్వజుడైనటువంటి అర్జునుడు వీరందరినీ చూశాడు. చూసి ఏం చేశాడు? ధను ఉద్యమ పాండవ, అర్జునుడు ధనస్సుని పైకెత్తి ఋషికేశం ఇదం వాక్యం ఆహా, శ్రీకృష్ణుడితో ఇలాగ అన్నాడు. ఓ మహేపతే, ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా. ఓ మహారాజా అని ఆయన్ని సంబోధిస్తున్నాడు. అలా సంబోధించి చెప్తున్నాడు. సంజయుడు యుద్ధభూమిలో లేడు, కానీ ఆయనకున్నటువంటి దివ్య దృష్టి వల్ల అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను, అర్జునుని మనస్సులో ఉన్న విషయాలను కూడా చెప్పగలుగుతున్నాడు. ఈ రోజుల్లో కూడా మనం ఎక్కడో ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే దాని కామెంటరీ మనం చూస్తూ వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు కామెంటరీ చెప్పేవాళ్ళు అక్కడ ఏం జరుగుతోందో చెప్పగలరు, కానీ వాళ్ళ మనసుల్లో ఏమున్నదో చెప్పలేరు. అది కూడా వాళ్ళు అక్కడి ఉండి చెప్తారు. కానీ సంజయుడు రాజమహల్లో కూర్చుని అవన్నీ చెప్పగలుగుతున్నాడు. అంటే అతనికి ఉన్నటువంటి దివ్య దృష్టి అలాంటిది. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్ష్యేహం యుద్ధకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే యోత్సమానావవేక్ష్యేహం యయేతేత్ర సమాగతః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచకీర్షవః. అర్జున ఉవాచ, ఇప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. అచ్యుత, ఓ అచ్యుత అని పిలుస్తున్నాడు. అచ్యుత అన్న పదానికి మతపరంగా, ఆధ్యాత్మిక పరంగా, నైతిక పరంగా చాలా గొప్ప అర్థం ఉన్నది. అచ్యుతుడు అంటే తను ఎప్పుడూ కూడా ఓడిపోడు, తను ఎప్పుడూ ఓడించడు. భగవంతుడు సత్య సంకల్పుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అందువల్ల ఆయనకి ఓటమి లేదు. అంతేకాదు,
ఆయనను నమ్ముకున్న వారికి కూడా ఓటమి లేదు. పాండవులు కృష్ణ పరమాత్మ మీద పూర్తి భారం వేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు కృష్ణ పరమాత్మ. కైవర్తక కేశవ అని ధ్యాన శ్లోకాల్లో మనం చూసాం. వారిని మహాభారత యుద్ధం అనే నది నుంచి దాటించాడు. అలాగే మనం కూడా మనుష్యులను నమ్ముకోకుండా భగవంతుణ్ణి గనక నమ్ముకుంటే ఓటమి ఉండదు. దానికి ద్రౌపది ఉదాంతమే మనకు తార్కాణం. నిండు సభలో అవమానం జరుగుతూ ఉంటే మహాయోధులైనటువంటి భర్తలు ఏమీ చేయలేకపోయారు. అలాగే భీష్మద్రోణులు కూడా ఏమీ చేయలేకపోయారు. కృష్ణ పరమాత్మను నిండు మనస్సుతో ఎలుగెత్తి పిలిచింది. ఆమెను అతను రక్షించాడు. అలాగా భగవంతుడు ఎప్పుడూ కూడా అండగా ఉంటాడు. అచ్యుతుడు అంటే ఇంకో అర్థం కూడా ఉన్నది. నిత్యముక్తుడు. భగవంతుడు సంసారంలో ఎప్పుడూ పడడు. ఆయన ఈ ప్రపంచంలోకి వస్తే దాన్ని పుట్టుక అని అనం, అవతారము అని అంటాం. జన్మకు అవతారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, జన్మ అంటే కింద పడడం, సంసారంలో పడడం. అవతారము అంటే కిందకి దిగడం. ఆయన సంసారంలో పడడు, సంసారంలోంచి మనల్ని లేపుతాడు. స్థాపయ మే రథం, ఓ అచ్యుత నా రథాన్ని నిలబెట్టు. ఎక్కడ? సేనయోరుభయోర్మధ్యే, రెండు సేనల మధ్య. ఎందుకు? యావత్ ఏతాన్ నిరీక్షేహం, నేను పరీక్షగా చూడాలి. ఎవరిని? యోద్ధుం కామాన్ అవస్థితాన్, యుద్ధాభిలాషులై నిలిచి ఉన్నటువంటి ప్రతిపక్ష యోధులనందరినీ కూడా నేను చూడాలి. కైమయా సహ యోద్ధుభ్యం, వారిలో నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడాలి. రణ సముద్యమే, ఈ మహాభారత యుద్ధంలో యోత్సమానావే క్షేహం ఏతేత్ర సమాగతాః, దుర్యోధనాదులనే కాదు, దుర్యోధనుడికి ప్రియం చేకూర్చడానికి వచ్చినటువంటి రాజులనందరినీ కూడా నేను ఒకసారి స్పష్టంగా చూస్తాను. ఇది కురు పాండవుల మధ్య జరిగేటువంటి కుటుంబ కలహం కాదు. అనేక దేశాల రాజులు ఇటు కౌరవుల వైపో అటు పాండవుల వైపో చేరారు. అందువల్ల కౌరవులను బలపరుస్తున్నటువంటి రాజులెవరో తెలుసుకోవాలనుకున్నాడు అర్జునుడు. యుద్ధే ప్రియచి కీర్షవః, వారికి ప్రియం చేకూర్చడానికి, వారి వైపు యుద్ధం చేయడానికి వచ్చిన వారెవరో నేను చూడాలి అని అన్నాడు. కౌరవుల వైపు అని చెప్పినప్పుడు ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే, ధార్తరాష్ట్రులు అని కౌరవులను పేర్కోవడంలోనే అర్జునుడు యొక్క రక్తం ఎలాగ మరుగుతోందో తెలుస్తోంది. లక్కగృహ దహనం నుంచి కౌరవులు పాండవులను ఎన్నో రకాలుగా హింసించారు. వారిని సంహరించడానికి అనేక మార్గాలను ఉపయోగించారు. అందువల్ల దుర్బుద్ధి అన్న పదాన్ని వాడాడు. ఈ దుర్బుద్ధి అన్న పదం గుర్తుంచుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం. దుర్బుద్ధి అంటే దుష్టబుద్ధి లేదా అధార్మిక బుద్ధి. దీన్ని బట్టి అర్జునుడు ఈ యుద్ధాన్ని అన్నదమ్ముల మధ్య పోరాటంగా చూడడం లేదు అని మనకు అర్థమవుతోంది. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం. భీష్ముడు గొప్పవాడే కావచ్చు, ద్రోణుడు కూడా గొప్ప వ్యక్తే కావచ్చు, వారు అర్జునుని పితామహుడు ఆచార్యులే కావచ్చు, కానీ వారు అధర్మం వైపు నిలిచి ఉన్నారు. అందుకోసమే వారితో యుద్ధం చేయడానికి నిశ్చయించుకునే అర్జునుడు వచ్చాడు. ఆ క్షణంలో అతనిలో ఏ విధమైనటువంటి ఆందోళన లేదు. మనస్సుని బుద్ధి అదుపులో పెడుతోంది. ఎవరి మనస్సు అయితే బుద్ధి యొక్క చెప్పు చేతల్లో ఉంటుందో అతని నిర్ణయం ధర్మబద్ధంగానే ఉంటుంది. ఎప్పుడైతే భావోద్రేకాలు
అదుపు తప్పుతాయో అప్పుడే బుద్ధి మీద మనస్సు అధికారం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. అప్పటిదాకా అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది? అతని మనస్సు అతని బుద్ధి ఆధీనంలోనే ఉన్నది. శత్రువులు అధర్మం వైపు ఉన్నారు, తాము ధర్మం కోసం పోరాడుతున్నాము అని అతనికి స్పష్టంగా తెలుసు. లోకంలో ధర్మానికి పెద్దపీట వేయాలి. అలాగే అనుబంధాలు అశాశ్వతం, ధర్మం శాశ్వతం. అందువల్ల అనుబంధమా ధర్మమా అనే సంకట పరిస్థితి వస్తే ధర్మానికే ఓటు వేయాలి. మన ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. వేదాంతం తర్వాత నేర్పిస్తుంది. ఆప్యాయతలు అనుబంధాలు ఉండడం మంచిదే, కానీ అవి మనం బుద్ధిని కప్పేయకూడదు అని వేదాంతం అంటుంది. కానీ వేదాంతం నేర్చుకుంటే ఆ జ్ఞానికి ఆప్యాయతలు ఉండవని, ఎవరైనా అవస్థ పడుతున్నా కూడా బెల్లం కొట్టినరా ఇలా ఉంటాడని అపోహపడతారు. కానీ అది నిజానికి అలా కాదు. జ్ఞాని దయాస్వరూపుడు అని కృష్ణ పరమాత్మే తర్వాత చెప్తాడు. అర్జునుడు ముందు చూసినట్టుగా ధర్మయుద్ధం చేయడానికే వచ్చాడు. యుద్ధం అంటే హింస తప్పదు. బంధువుల్ని కానీ స్నేహితుల్ని కానీ చంపక తప్పదు. అది అర్జునుడికి కూడా తెలుసు. అహింసను గొప్ప విలువగా మన ధర్మశాస్త్రం అభివర్ణించినా దాన్ని అక్షరాలా తీసుకోవడానికి లేదు. సందర్భాన్ని బట్టి విలువ మారుతుంది. భగవంతుడు దయాస్వరూపుడైనా కూడా అనవసరమైనటువంటి జాలి చూపించకూడదు అని అంటాడు. ధర్మ సంస్థాపనార్థం దుష్టులను శిక్షించాలి అని భగవంతుడు చెప్పాడు. ఈ నియమం క్షత్రియుడికి కూడా వర్తిస్తుంది. మహాభారత యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవచ్చు, కానీ అర్జునుడు తన లక్ష్యం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు. క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షత్రియుడు అంటే అధార్మిక వ్యక్తుల నుంచి, సమాజం నుంచి రక్షించేవాడు అని అర్థం. అతను సామధాన భేద మార్గాలు ప్రయత్నించి అప్పుడు కుదరకపోతే దండోపాయానికి రావాలి. అర్జునుడు ఇప్పుడు వేడిగా వాడిగా ఉన్నాడు. కౌరవులు అధార్మికంగా ఉన్నారని చూపటానికి దుర్బుద్ధే అన్న పదం వేశాడు. అందువల్ల కోపంగా యుద్ధం చేయడానికి, మొదటి బాణం వదలడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వేడిలో రథాన్ని ఇరు సేనల మధ్య నిలపమన్నాడు. కృష్ణ పరమాత్మ కూడా అలాగే నిలిపాడు. సంజయోవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. అర్జునుడు కోరినట్టుగానే కృష్ణ పరమాత్మ రథాన్ని ఇరుసేనల మధ్య నిలిపాడు. తర్వాత ఇద్దరూ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ సంజయుడు అందుకుని జరిగిన విషయాన్ని రాజమహల్లో వివరిస్తున్నాడు. దాన్నే వ్యాసాచార్యుల వారు తన కెమెరాతో చూపిస్తున్నారు. సంజయోవాచ, సంజయుడు చెప్తున్నాడు. ఉక్త ఏవం ఋషికేశా, ఆ విధంగా ఆజ్ఞాపింపబడినటువంటి కృష్ణ పరమాత్మ ఎవరి చేత? గుడాకేశ, అర్జునుని చేత. ఇక్కడ అర్జునుణ్ణి గుడాకేశుడుగా అభివర్ణిస్తున్నాడు. గుడాకేశ అంటే తమో గుణాన్ని జయించినవాడు.
తమోగుణం ఉన్న వ్యక్తి గీతాబోధకు అర్హుడు కాదు. అందువల్ల అర్జునునికి గీత అందుకునే అర్హత ఉంది కాబట్టి బోధించడం జరిగింది అని వ్యాసాచార్యులు వారు పరోక్షంగా ఇక్కడ సూచిస్తున్నారు. భారత, సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి సంబోధిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? సేనయోరుభయోర్మధ్యే ఉత్తమం రథం స్థాపయిత్వా. కృష్ణ పరమాత్మ ఆ దివ్యమైనటువంటి రథాన్ని ఇరుపక్షాల యోధుల మధ్య నిలిపాడు. అక్కడ అర్జునుడు ఎవరిని చూశాడు? సర్వేషాం మహీక్షితాం ప్రముక్తః. రథాన్ని ప్రముఖ రాజులందరి ముందు నిలబెట్టాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ తన లీలను ప్రదర్శించాడు. ఏం చేశాడు అంటే భీష్మద్రోణ ప్రముఖతః, భీష్మద్రోణుల ముందు నిలబెట్టాడు. కేవలం అర్జునుణ్ణి పరీక్షించడానికి అలా చేశాడు. ఆ రథాన్ని తీసుకువెళ్ళి కర్ణుడు లేదా దుర్యోధనుడు ముందు నిలబెట్టి ఉంటే వెంటనే మహాభారత యుద్ధం మొదలైపోయేది. కానీ అప్పుడు గీతాబోధకు అవకాశం ఉండేది కాదు. అర్జునునికి భీష్మద్రోణుల మీద అభిమానం ఉందని కృష్ణ పరమాత్మకు తెలుసు. అతని జ్ఞానబోధ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల రథాన్ని ఒక చోట నిలిపాక ఇతి వాచ, ఇలా అన్నాడు. పార్థ ఏతాన్ సమావేతాన్ కురూన్ పశ్యా. ఓ పార్థ, ఇక్కడ సమావేశమైనటువంటి కౌరవ వీరులనందరినీ చూడు. ఇప్పుడు అర్జునుడు వారిని పరీక్షగా చూడాలి. తత్రాపశ్యన్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తదా స్వసురాన్ సహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇవి అంటే 26, 27, 28 శ్లోకంలో మొదటి పాదం. ఇక్కడ దాకా అర్జునుని యొక్క రాగ సమస్య శ్లోకాలు. అథ తత్ర పార్థ అపశ్యన్. అర్జునుడు కౌరవుల వైపు చూశాడు. ఎవరిని? తన బంధువుల్ని, స్నేహితుల్ని. సంజయుడు ఇక్కడ ఒక పెద్ద లిస్టే ఇస్తున్నాడు. పితॄన్, పితామహాన్, ఆచార్యాన్, మాతులాన్, భ్రాతృన్, పుత్రాన్, పౌత్రాన్, సఖీన్ అని. పితృన్ అంటే తండ్రులను. ఇక్కడ తండ్రులను అని బహువచనం ఎందుకు వాడాడు? ధర్మశాస్త్రం ప్రకారం మన ప్రతి ఒక్కరికి కూడా 5 తండ్రులు ఉంటారు. జనితా చ ఉపనేతా చ యశ్చ విద్యాం ప్రయచ్చతి అన్నదాతా భయత్రాత పంచైతే పితర స్మృత. జనితా అంటే జన్మనిచ్చిన తండ్రి. ఉపనేత అంటే ఉపనయనం చేసినటువంటి వ్యక్తి. యశ్చ విద్యాం ప్రయవృత్తి గురువు. గురుకుల వాసాన్ని కూడా పూర్వం గర్భావాసంగా పరిగణించేవారు. గర్భావాసం అంటే తల్లి గర్భంలో ఉండడం. మనమంతా కూడా పుట్టినప్పుడు ప్రాకృత పురుషులంగానే పుట్టాం. అంటే మనుష్య శరీరం ఉన్న పశువులుగా ఉంటాం. అంటే బుద్ధి వికసించదు. అందుకోసమే నెలల పిల్లలతోటి పేరు పెట్టి మాట్లాడడం. అలాగా పశువులతో మాట్లాడినట్టుగా ఆ విధంగానే మాట్లాడతాం. గురువు విద్యాభ్యాసం చేయించాక, ధర్మాధర్మ విచక్షణను నేర్పించాక మనం కొంత సంస్కృత పురుషులం అవుతాం. జంతు ప్రవృత్తి నుంచి
మనిషి ప్రవృత్తిని నేర్చుకుంటాం. గురుకుల వాసంలో గాయత్రీదేవిని తల్లిగా, ఆచార్యుడిని తండ్రిగా పరిగణిస్తారు. అందువల్ల అతనిని ద్విజుడు అని అంటారు. ద్విజుడు అంటే రెండవసారి పుట్టినటువంటి వ్యక్తి అని అర్థం. ఇక నాలుగవ అతను అన్నదాత. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆకలి తీర్చిన వ్యక్తి నాలుగవ తండ్రి. భయత్రాత, భయం కలిగినప్పుడు భయాన్ని పోగొట్టిన వ్యక్తి ఐదవ తండ్రి. ఆ విధంగా మనకి 5గురు తండ్రులు ఉంటారు. అందుకోసం అని చెప్పి బహువచనం అక్కడ వాడడం జరిగింది. పితామహ, తాతలను, ఆచార్యాన్, ఆచార్యులను, మాతులాన్, మేనమామలను, భ్రాతృన్, సోదరులను, పుత్రాన్, పుత్రులను, పౌత్రాన్, మనవులను, సఖీన్, సఖులను చూశాడు. సోదరులు అంటే కౌరవులు కూడా సోదరులు సమానులే. వారి పిల్లలు, వారి మనవళ్ళు తనకు కూడా పిల్లలు మనవళ్ళతోనే సమానం. ఆ తర్వాత శ్లోకంలో ఇంకా ఏమంటున్నాడు? స్వసురాన్ సహృదశ్చైవ అంటే పిల్లనిచ్చిన మామగారులు మొదలైనటువంటి ఆత్మీయుల్ని చూశాడు. ఎక్కడా? సేనయోరుభయోరపి, ఉభయ సేనలలోనూ చేరి ఉన్నారు. వారందరినీ తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్, యుద్ధానికి వచ్చినటువంటి బంధువులనందరినీ కూడా చూశాడు. బంధువు అంటే మనకు బంధం ఉన్నటువంటి వ్యక్తి. బంధాన్ని పాశము అని కూడా అంటారు. పాశము అంటే తాడు. ఈ పాశం అనే తాడుని మనమే మన మెడకి చుట్టుకుని బిగించుకుని ఉంటాం. మన ఆనందం వారితో మనకున్నటువంటి బంధం మీద ఆధారపడి ఉంటుంది. సమీక్ష అంటే దగ్గరగా పరిశీలించాడు. వారి మొహాలను అంత దగ్గరగా చూసేసరికి ఏమైంది? అతనిలో, అతని వ్యక్తిత్వంలో పూర్తిగా మార్పు వచ్చింది. ఏమిటా మార్పు? కృపయా పరయా ఆవిష్ట. అర్జునుడు బంధంలో కూరుకుపోయాడు. ఇక్కడ కృప అంటే జాలి, కరుణ అని కాదు. ఇక్కడ కృప అంటే రాగము. జాలి అనేది జ్ఞానికి ఉండేటువంటి మంచి లక్షణం. అది మనిషిని బంధించదు. కానీ రాగం అనేది అజ్ఞాని యొక్క బలహీనత. అది అతన్ని బంధిస్తుంది. జాలి మంచి గుణం అయితే రాగం బలహీనత. జాలి జ్ఞాని లక్షణం అయితే రాగం అజ్ఞాని లక్షణం. ఇక్కడ అర్జునుడు అజ్ఞాని. అందువల్ల కృపను రాగంగా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల రాగి అయిన ఆవిష్ట అని తీసుకోవాలి. ఈ రాగం అతను కోరుకుంటే రాలేదు. ఈ రాగానికి అతను బానిసయ్యాడు. జ్ఞాని తన భావోద్రేగాలను తన అదుపులో పెట్టుకుంటాడు. అజ్ఞాని భావోద్రేకాలకు బానిస అవుతాడు. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా తెలిసి ఒక భావాన్ని అనుభవిస్తాడు. అజ్ఞాని తన ప్రమేయం లేకుండానే భావోద్రేగాలకు లోనవుతాడు. వ్యాసాచార్యులు వారు ఈ విషయాన్ని చూపించటం కోసమే ఆవిష్ట అనేటువంటి పదాన్ని వేశారు. ఆవిష్ట అంటే బానిస అయ్యాడు. చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. కోపం చూపించకూడదు అని అంటారు. కానీ కోపం చూపించకపోతే ఎవరు మాట వింటారు? పనివాళ్ళు వినరు, పిల్లలు వినరు, ఉద్యోగులు వినరు. ప్రేమగా నెమ్మదిగా చెప్తే పనులవుతాయా అని అంటారు వాళ్ళు. దానికి జవాబు ఒక్కటే. కోపాన్ని ప్రదర్శించవచ్చు, కానీ కోపానికి బానిస అవ్వకూడదు. అంటే కోపాన్ని మనకు అవసరమైనప్పుడు మనమే పిలిచి అవసరానికి వారిపైన అరిచాక మనమే కోపాన్ని తగ్గించుకోవాలి. అంటే కోపాన్ని ప్రదర్శించాలి, కానీ నిజంగా కోపం మనం తెచ్చుకోకూడదు. అదే జ్ఞానికి
అజ్ఞానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం. కానీ జ్ఞాని కోపాన్ని తన అదుపులో పెట్టుకుంటే అజ్ఞాని కోపం కోరల్లో చిక్కుకుపోతాడు. ఇక్కడ అర్జునుడు రాగం అనేటువంటి కోరల్లో చిక్కుకుపోయాడు. రాగం సంసారం యొక్క ప్రాథమిక సమస్య అని మనం చూసాం కదా. ఎప్పుడైతే మనిషి రాగం అధీనంలోకి వెళ్ళిపోతాడో అప్పుడే అతని కవల సోదరుడు అతను ఆక్రమిస్తాడు. అతను కూడా ఆక్రమిస్తాడు. ఎవరది? విషీదన్నిద మబ్రవీత్. విషీదం అంటే ఎక్కడ రాగం ఉంటే శోకం అక్కడ ఉంటుంది. అందువల్ల రాగం ఎంత ఎక్కువ ఉంటే శోకం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అర్జునుని విషయంలో పరయా కృపయా అంటే చాలా ఎక్కువ రాగం ఉన్నది. అందువల్ల అతని శోకం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అందువల్ల ఇక్కడ అర్జునుడిలో పూర్తి మార్పును చూస్తాం. కోపంతో ఎగసిపడే అర్జునుడు శోకంతో కుంగిపోతున్నాడు. బుద్ధి ప్రధానంగా ఉన్నటువంటి అర్జునుడు మనస్సు చేసేటువంటి గారడీకి లొంగిపోతున్నాడు. యోధుడైనటువంటి అర్జునుడు సంసారి అయిపోతున్నాడు. ఇది మొదటి దశ. గీత బోధకు ముందు ప్రతి ఒక్కరూ కూడా 3 దశలు దాటాలి. సైనికుడు సంసారి అవ్వాలి, సంసారి శిష్యుడు అవ్వాలి. సైనికుడు సంసారి అయ్యాడు. ఇంకా సంసారి అయినటువంటి అర్జునుడు శిష్యుడిగా మారాలి. ఈ సందర్భం గనక ఒకవేళ దృశ్య కావ్యం అయి ఉంటే, దృశ్య కావ్యము అంటే ఏం లేదండి, సినిమా. ఒక సినిమా అయి ఉంటే ఒకసారి అర్జునుడి ముఖం, ఇంకోసారి భీష్ముడు ద్రోణుని ముఖాలని చూపించి పైగా ఆ సన్నివేశానికి తగ్గ నేపథ్య సంగీతం కూడా ఉండేది. అర్జునుడు వారిని చూసి తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ, భీష్మునితో తన ఆటపాటలు, గురువుతో తన శిష్యరికం, ఇవన్నీ కూడా మనకు చూపించి ఉండేవారు. కానీ ఇది శబ్ద కావ్యం, అంటే పుస్తకంలో ఉన్నటువంటి కావ్యం. కాబట్టి ఇక్కడ పదాలతోనే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలి. వ్యాసాచార్యులు వారు కృపయా పరయా ఆవిష్ట అన్న పదం వేశారు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి అర్జునునితో మనం కూడా మమేకం చెంది అతనికి భీష్మ ద్రోణాదులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తాను చిన్నప్పుడు వారి ప్రేమ చూరగుంటే ఇప్పుడేమో వారిని నిర్దాక్షిణ్యంగా వారి మీదే బాణాలు ప్రయోగించబోతున్నాడు. యుద్ధంలో తను వారిని సంహరించడం తథ్యం. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమాత్మే తమ వైపు ఉన్నాడు. అలాంటప్పుడు వారిని యుద్ధంలో సంహరించి ఇంటికి వెళితే వారిరువురు లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాడు. నిజంగా వారిని అర్జునుడు చంపలేదు, కానీ వారు చనిపోతారన్న ఊహే అతను భరించలేకపోతున్నాడు. ఆ ఊహే అర్జునుని మనస్సులో పెద్ద మార్పును తీసుకువచ్చింది, సంసారంలో పడేసింది. సంసారం అంటే ఏమిటి? రాగం, శోకం, మోహం అని అంతకుముందు మనం చూసాం. ఈ మూడింటిలో ఇప్పుడు 2 చూస్తున్నాం, రాగము, శోకము. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. అర్జునుడికి ఇక్కడ రాగం కొత్తగా యుద్ధభూమిలో ఏమీ పుట్టుకురాలేదు. అంతకు ముందు కూడా భీష్మ ద్రోణులతో బంధం ఉన్నది, కానీ అది అప్పుడు ప్రకటింపబడలేదు. యుద్ధభూమిలో తనకు బంధం ఉన్న వారిని కోల్పోతానేమో అన్న ఆలోచన అతనిలో ఇంతవరకు ఎక్కడో లోపల దాగి ఉన్న ఆ బంధాన్ని అది పైకి తీసుకొచ్చింది. అప్పటికే భవరోగం ఉన్నది, కానీ తెలియలేదు. యుద్ధ రంగంలో అది బయటపడింది. అందువల్లనే
రాగాన్ని తగ్గించుకోవడం కూడా చాలా కష్టం. మనకు అసలు ఒకరి మీద అంత రాగం ఉందని కానీ, వారితో బంధం అంతగా పెనవేసుకుని ఉంది అని కానీ తెలియదు. సమస్య ఉంది అని తెలిస్తేనే కదా దానికి పరిష్కారం గురించి ఆలోచించేది. అది అలా దాక్కుని ఉండి బయటపడేసరికి దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ పరిస్థితుల్లోంచి దాన్ని మనం ఎదుర్కోలేం. ముందేమో సమస్య ఉందని తెలియక ఏమీ చేయలేం. సమస్య బాహ్య రూపం దాల్చేసరికి తీవ్ర రూపం దాల్చడంతో అప్పుడు కూడా ఏమీ చేయలేం. క్యాన్సర్ రోగం మహమ్మారి. అది వచ్చిన వెంటనే తెలియదు. ఆ రోగం ఆరంభ దశలో ఉండగా తెలిస్తే నయం చేయవచ్చు అని అంటారు. కానీ తరచు ఆరంభ స్థితిలో తెలియదు. ఆ రోగం తెలివిగా లోపల చేయాల్సినదంతా చేసేసి అప్పుడు బయటపడుతుంది. దాన్ని సెకండరీ స్టేజ్ అంటారు. అప్పుడు మనం ఏమీ చేయలేం. అంటే ప్రైమరీ స్టేజ్లో తెలియదు కాబట్టి ఏమీ చేయలేము. సెకండరీ స్టేజ్లో తెలిసినా మన చేయి దాటిపోయింది కాబట్టి అప్పుడు కూడా ఏమీ చేయలేము. ఇదే సూత్రం రాగానికి కూడా వర్తిస్తుంది. రాగం మనస్సుని సంసారంలో పడేస్తుందని తెలియని దశలో ఏమీ చేయలేం. అది సంసారంలో పడేసినట్టు తెలిసేసరికి అప్పుడు కూడా మనం ఏమీ చేయలేం. అంటే రెండు సమస్యలు, ఏమీ చెయ్యము, ఏమీ చెయ్యలేము. అర్జునుని పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఏమీ చేయలేడు. ఎంత శోకంలో మునిగిపోయాడో వ్యాసాచార్యుల వారు ఇక్కడ పదాలతోనే అతని యొక్క శోక తీవ్రతను వర్ణిస్తున్నారు. అలాగా అర్జునుడి యొక్క శోకం యొక్క తీవ్రత ఎంతగా ఉంది, దాన్ని ఏ విధంగా వ్యాసాచార్యుల వారు వర్ణించారు అన్నది తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.